బిగ్ బాస్ చూస్తున్నానా? బిగ్ బాస్ చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఓకే, శోభా శెట్టి వెళ్ళిపోయినాక కొంచెం కూల్ అయిపోయింది. అంటే నువ్వు హ్యాపీయా శోభా శెట్టి వెళ్ళిపోవడం? హ్యాపీ అని ఏం లేదు, కానీ కొంచెం యాటిట్యూడే కొంచెం మార్చుకొని ఉండుంటే ఫైనల్ వరకు ఉండేది. వేరే రకంగా చెప్పాలంటే ఎనర్జీ పరంగా, గేమ్స్ పరంగా మాత్రం బాగా ఆడింది. కాకపోతే ఏంటంటే యాటిట్యూడ్, టాకింగ్, మెయిన్ బిహేవియరే కదా ఎవరిదైనా చూసేది. దానివల్లనే తను ఎలిమినేట్ అయిందని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇప్పుడు ఫైనల్లో ఉండేది తప్పకుండా. బిగ్ బాస్ విన్నర్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు? పల్లవి ప్రశాంత్. వై? అబ్బాయి ఒక కామన్ పర్సన్ అయ్యిండి కూడా అబ్బాయికి తెలియకున్నా కూడా అబ్బాయి ప్రతి ఒక్క గేమ్లో విన్ అవుతూ వచ్చాడు. చాలా కష్టపడ్డాడు. చాలా అమర్దీప్తో వార్లు జరిగాయి. అయినా కూడా నామినేషన్ టైంలో కూడా తను ఒక కామన్ పర్సన్ అయి ఉండి ఒక యాక్టర్స్తో సమానంగా భయపడకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేది లేకుండా నామినేషన్ చేయడం కానీ, మాట్లాడడం కానీ, అదర్ ముందు షోస్ ఎలా జరిగాయో అలా మిగతా వాళ్ళు మాట్లాడి ఉంటారు కదా, సేమ్ అలానే ఒక కామన్ మ్యాన్గా ఉండి కూడా తను అలా వాళ్ళకి టఫ్ ఇచ్చాడనమాట. గేమ్స్ పరంగా కానీ, నామినేషన్గా కానీ, ప్రతి దాంట్లో చాలా స్ట్రాంగ్గా టఫ్ ఇచ్చాడు. సో ఇవాళ అందుకే ఫైనల్లో ఉన్నాడు. టాప్ 2లో ఎవరు ఉంటారన్న మీ పాయింట్ ఆఫ్? టాప్ 2లోకి యావర్ కానీ, శివాజీ కానీ ఉండొచ్చు. అంటే శివాజీ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? శివాజీ గేమ్ అంటే ఆడుతున్నాడు, అది ఆడుతున్నట్టు ఉంటుంది, ఆడనట్టు ఉంటుంది, అలా నా ఒపీనియన్. సో క్లియర్గా అయితే నాకు ఎక్కడ తనది గేమ్ ఒక గట్టిగా ఆడినట్టుగా అయితే కనిపించలేదు. జస్ట్ మరి ఇంకా కొన్ని ఎపిసోడ్స్ అయితే అలా నాకు అనిపించింది. శోభా శెట్టి గారు ఇష్యూలో ఈ ఆడవాళ్ళని కించపడతారని చెప్పేసి నాగార్జున గారు మొన్న క్లాస్ స్పీకర్, మీ అభిప్రాయం? శోభా శెట్టిని అన్నారా? శోభా శెట్టిని మన శివాజీ గారు ఇట్లా ఆడపిల్లల గొంతు మీద కాలేజ్ తొక్కుతాయి ఇలాంటి పిల్లలు అని అంటే నాగార్జున గారు క్లాస్ స్పీకర్ కదా, అప్పుడు ఎలా అనిపించింది అనడం? నాగార్జున గారు కాలేజ్ తొక్కుతానంటే ఇక్కడ వీళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ అమ్మాయి గురించి, వాకింగ్ మాట. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక షోలో అతను ఆల్రెడీ ఒక సినిమా యాక్టర్ శివాజీ, సినిమాల్లో నుంచి ఇక్కడ దాకా వచ్చారు. తనకంతా ఐడియా ఉంది మొత్తము ఇండస్ట్రీ గురించి. తెలిసి ఆయన ఆ మాట అన్నాడు కదా. సో ఒక రీజన్ ఉంటేనే అంటారు. నీకు నోటి దురద ఎక్కువ, ఈరోజు నువ్వు బయటికి వెళ్ళిపోయావు అంటేనే కారణం మెయిన్ నీ నోరు, నీ యాటిట్యూడ్. సో బిగ్ బాస్ 5 వరకు ఎలా ఉండేదండి, మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. వాళ్ళు ఒక నామినేషన్ టైంలో నామినేషన్ది వార్ చేసుకునే వాళ్ళు, తర్వాత ఒక కెమిస్ట్రీ ఉండేది, ఒక బాండింగ్ ఉండేది, ఒక ప్రేమగా ఉండేవాళ్ళు, తర్వాత లైట్ తీసుకునే వాళ్ళు. చాలా మాకు ఒక ఇంట్రెస్ట్గా అనిపించేది, చూడాలనిపించేది. ఇది ఉల్టా పల్టా అనేది అసలు సంబంధమే లేదు. ఇంకొకటి గొడవ అసలు మీరు ఎక్కడ కెమిస్ట్రీగా ఉన్నారు? బయటికి వెళ్ళాక కలిసి ఉండాలన్న ఒక ఉద్దేశం ఉండాలి కదా మీలో. బిగ్ బాస్ షో ఒక్కటే కాదు కదా, మా అంటే ఒక 50 lakhs ఏముందండి, 50 lakhs 100 days మీరు సంపాదించుకోలేదా? యాక్ట్రెస్ కదా మీరందరూ. ప్రశాంత్ అంటే పక్కన పెట్టేసేయండి. సో అదే అనమాట, నాకు శివాజీ మాట్లాడిన దాంట్లో అయితే ఏం రాంగ్ అనిపించలేదు. సో నాగార్జున గారు ఎలా ఆలోచించారంటే లేడీస్ అని నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు, మరి యాజ్ అ గేమ్లో మరి లాస్ట్ టైం BB4లో అమ్మాయి పేరు ఏం పేరు, సన్నగా ఉంటుంది కదా సోహెల్, ఇంకొక అమ్మాయి ఉంటారు, వాళ్ళు ఫేమస్ అయ్యారు బాగా. అమ్మాయి బక్కగా ఉంటుంది, ఫైనల్కి వచ్చింది. కాదు, ఆ అమ్మాయి సన్నగా ఉంది. సో ఆ అమ్మాయికి సోహెల్కి ఫైనల్లో లాస్ట్లో గొడవ అయినప్పుడు అమ్మాయి కింద పడిపోయినప్పుడు నాగార్జున గారే అన్నారు, మరి అక్కడ బాయ్ అని లేదు, గర్ల్ అని లేదు, ఇట్స్ గేమ్ ఆడాలి అని. మరి అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఆ మాట అనాల్సిన అవసరం లేదు కదా. అంతే కదా, రైటా రాంగా? ఒకసారి మీరు మాట్లాడిందే మీరు రిపీట్ చేసుకొని చూసుకోండి నాగార్జున గారు, అంతే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తను సరిగ్గా లేదు, పోనీ తను సరిగ్గా ఉంది అంటే ఇక్కడ నువ్వు మాట్లాడినా బాగుంటుంది. ఆ విషయంలో అయితే రాంగ్.
ప్రిన్స్ ఎవరు టాప్ 3లో ఉండే ఆప్షన్ ఉందా? ప్రిన్సా? ఆ, ప్రిన్స్ ప్రిన్స్ ఉండే అవకాశం ఉంది. ఉందా? ఆ, అంటే గేమ్ బాగానే ఆడుతున్నాడా? ఓకే. తెలుగు ప్రిన్స్ అంటే మన ఎవరే కదా. ప్రిన్స్ ఎవరు? ఎస్, ఉంది. ఉంటాడా? ఆ అబ్బాయి బాగా టాలెంటెడ్. నేను కొత్తలో ఏమో అనుకున్నాను, కానీ టాలెంటెడ్ ఉంది. Dedication తో ఆడుతున్నాడు. ఓకే, ఎస్. సో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడు, ఎలా ఉండాలో అలానే ఉంటున్నాడు. ఇంకా అవి చిన్నగా కామన్గా జోక్స్ అంటే కామన్ అనుకోండి, ఓకే. కానీ బిగ్ బాస్ 5 వరకు ఉన్నంత కామెడీ అయితే ఈ 7లో లేదు. వాళ్ళకి ఎంతసేపు ఇదే డిస్కషన్. సో ఎవరో ఒకళ్ళు విన్ అవుతారు, కానీ వీళ్ళు మరి కంటెస్టెంట్స్ వీళ్ళు ఏంటో మరి ఏంది అర్థం కాలేదు. గేమ్స్ అయితే గేమ్స్ ఆయన పెట్టాడు బిగ్ బాస్, కానీ వీళ్ళదైతే ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. అది ఉంది. ఎప్పుడు ఒక టేస్టీ తేజ ఉన్నంత మట్టుకు కొద్దిగా ఇచ్చాడు టేస్టీ తేజ. ఈ శోభా శెట్టి కానీ, ప్రియాంక కానీ, మిగతా వాళ్ళు కానీ అసలు ఎక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ అని లేదు, ఒక బాండింగ్ లేదు. ఒక 100 రోజుల షో చూసుకుంటే బయట మనకి కలవాల్సినది చాలా ఉంటుంది కదా. మేబీ అవసరం లేదని వాళ్ళు అలా ఉన్నారో ఏమో, కానీ మాకు చూడడానికి పబ్లిక్కి అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. సో పల్లవి ప్రశాంత్ గేమ్స్ అనేది మాత్రం చాలా కష్టపడ్డాడు అబ్బాయి. ఈ పల్లవి ప్రశాంత్ని తొక్కేయడానికి మాత్రం ప్రయత్నం చేశాడు అమర్దీప్. ఓకే. సో ఈ విషయం అయితే నేను ఫ్రాంక్లీ చెప్తాను, తొక్కేయడానికి ప్రయత్నం చేశాడు. ఇగో ఎవరి గేమ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ మెంటాలిటీతో ఆడతారు. దాన్ని నువ్వు డిఫరెంట్గా మార్చి చెప్పాల్సిన అవసరం లేదు అమర్దీప్కి. నీది నువ్వు డిఫరెంట్గా అరుస్తున్నావు కదా, మరి అలా అంటే నీది నువ్వు ఆడుతున్నావు కదా. సో దానికి తను ప్రశాంత్ అనట్లేదు కదా. సో అదేదో బాల్ తీసుకొని ఎక్కడికో డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మెడల్ మీద చేసి నువ్వు దొబ్బేసావు.